హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకట్. జై జవాన్ జై కిసాన్. ప్రెజెంట్ మన దగ్గర మారుతి సుజుకి సియాజ్ ఉందండి. 2017 మోడల్. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ప్లీజ్ టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫోటోస్ అడగండి. దీనికి ఇన్సూరెన్స్ లేదు. వెహికల్ బేసిక్ పాయింట్స్ అంటే నేను నార్మల్ చూపిస్తుంటా, మీరు చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. టైం పాస్ కాల్స్ మాత్రం ఒకటి కొంచెం అవాయిడ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ మాత్రమే వేయండి. మీకు ఒకసారి బయట నుంచి వ్యూ ఇప్పిస్తా చూడండి, వెహికల్ ఎట్లా ఉంటుంది అని మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా సార్? టైం వేస్ట్ చేయకుండా మీకు ఒకసారి బయట నుంచి వ్యూ ఇప్పిస్తా చూడండి ఒకసారి. ఓకే అండి, నేను చెప్పిన సియాజ్ వెహికల్ ఇదేనండి. ఒకసారి బయట నుంచి మీకు చూపిస్తా చూడండి. బయట స్క్రాచెస్, డెంట్, పెయింట్ ఏముండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ సార్. చూసుకోవచ్చు, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఒకసారి సరౌండింగ్ మొత్తం చూసుకోండి, మీకు ఐడియా కోసమని ఒకసారి సరౌండింగ్ చూపిస్తున్నా. వెహికల్ బయట చూసుకుంటే మాత్రం ఇట్లా నీట్గా అనిపిస్తుంది సార్. చూసుకోవచ్చు, అంటే స్క్రాచెస్ అనేవి మీకు చూపిస్తుండీ. ఓకే, ఫ్రంట్గా మీకు చూసుకోవచ్చు, ఇక్కడ మాత్రం మీకు స్క్రాచెస్ ఉన్నాయి. బాగా ఇక్కడ ముంగట చూసుకోవచ్చు, బంపర్కు కొంచెం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్, ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం వర్తిస్తుంది సార్ ఇది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ చిన్నగా స్క్రాచ్ ఉంది. ఇది చూసుకోవచ్చు, డోర్ సైడ్ మీకు అనిపిస్తుంది కదా. మిగతా ఎక్కడ కానీ డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు. మీకు డైరెక్ట్ పిన్ టు పిన్ చెప్తా, మీకు బేసిక్ పాయింట్లు అంటే నేను అదేదో కూడా చెప్తా, చూపిస్తా చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం నీట్గా ఉంది సార్. వెహికల్ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. రీడింగ్ కూడా 77 అట్లా ఉంది సార్, అది కూడా మీకు డైరెక్ట్ చూపిస్తాను. సీటింగ్ పర్పస్ చూసుకుంటే మాత్రం సీట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. మీకు అటు వచ్చి చూపిస్తాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు వాయిస్ కమాండింగ్ కానీ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంది. కీ టైప్ అండి, ఇది పుష్ బటన్ కాదు. ఇది సియాజ్ VDA ప్లస్, ఇది మోడల్ 2016 ఉంది. ఓకేనా సార్? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డోర్స్ ఎట్లున్నా అది కూడా మీకు చూపిస్తాను. డోర్స్ అంటే నీట్గా ఉండాలి, అది కూడా చెప్తాను మీకు. చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సెంట్రల్ ఏసీ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనండి. అయితే మీరు ముంగట డోర్ చూసుకుంటే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేసారు. అంటే ఒక్క డోర్ అని కాదని చెప్పేది, నేను జనరల్గా చెప్తున్నాను. నేను డోర్ కానీ వెహికల్ కానీ ఇంటీరియర్ కానీ టోటల్ చాలా బాగుంది, చూసుకోవచ్చు. ఇంట్లో ఏది మాత్రం రీప్లేస్ కాలేదు సార్. ఇది మీరు డోర్స్ కూడా అట్లా చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా? నేను మీకు ఈ వీడియోలో ఎట్లా చూపించానో సేమ్ మీరు వచ్చి చూసిన తర్వాత కూడా సేమ్ అంతే ఉంటుంది వెహికల్. అంటే నా ఒపీనియన్ మీకు కరెక్ట్గా చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఫ్రంట్ డోరు చూసుకోవచ్చు, ఫ్రంట్ డోర్ కూడా ఓకే నీట్గా ఉంది. ఇక్కడ కానీ ఏది కానీ డ్యామేజ్ ఏం లేదు, రీప్లేస్ ఏం లేదు. ఓకేనా? సేమ్ అట్లే నేను చెప్తున్నా. బయట మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, ఆల్రెడీ మీకు ఫస్ట్ కూడా చూపించాను నేను. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు బీడింగ్ చూపిస్తా, తర్వాత రీడింగు, హెడ్ లైట్స్ అవన్నీ చూపిస్తాను నేను. ఓకే, బీడింగ్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే సార్. నాన్ యాక్సిడెంట్ ఇది. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం వర్తిస్తారు ఇది. ప్లీజ్ దయచేసి వేరే వాళ్ళు కాల్ చేయకండి, ఎందుకంటే చూడండి, మీకు కూడా ఒక ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఇది మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఓకే ఇవి చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. వీడియో చూడడం తప్పలేదు, కాకపోతే దాన్ని కొంచెం ఆలోచించి తీసుకోండి. ఏ వెహికల్ తీసుకున్నా కానీ ఇట్లా ఉంటుంది సార్. అయితే ఇది నేను ఎందుకు తెలంగాణగా మాత్రమే అంటున్నా అంటే, వేరే వాళ్ళు తీసుకుంటే ఏంటంటే ట్యాక్స్ అనేది పడుతుంది సార్. ఇది వేరే కర్ణాటక వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ తీసుకునే దీనికి ట్యాక్స్ అనేది పడుతున్నట్టు, ఆ ఉద్దేశంతో చెప్తున్నా, అంతకు మించేం లేదు. ఓకేనా సార్? ఇది కూడా చూసుకోవచ్చు, బీడింగ్ ఓకే పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ మాడిఫై లేదు, వెహికల్ మాత్రం జెన్యూన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు రీడింగ్ చూపిస్తా చూడండి. ఓకేనండి, రీడింగ్ వచ్చేసి 77,000 సార్. నేను చెప్పిన ఇంతకుముందు మీకు కూడా రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ చెప్తున్నాడు ఓనరు. ఒకసారి చూడండి, నచ్చితే మీరు నీకు ఆర్సీ పెట్టమంటే ఆర్సీ పెడతాను. ఎవరైనా వచ్చి చెక్ చేసుకున్నాడు, చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది మాన్యువల్ అండి, ఇది చూసుకోవచ్చు గేర్స్. మీకు ఇప్పుడు డిక్కీ చూపిస్తా చూడండి. ఓకే, చెక్ చేసుకోవచ్చండి. డిక్కీ కూడా మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఎక్కడ కానీ ఏదైనా చేంజ్ అయితే ఖచ్చితంగా చెప్తాను చెప్పి ప్రతి దాంట్లో చెప్తున్నాను నేను. మీరు ఇది కూడా కొంచెం గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద చూపిస్తా చూడండి. కింద చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ రస్ట్ లేదండి ఇది. ఓకే, అట్లానే స్టెఫినీ, ఈ జాక్, ర్యాడ్, పాన్ అన్నీ ఉన్నాయి. స్టెఫినీ పరంగా చూసుకుంటే కూడా స్టెఫినీ
78% ఉంటుంది సార్. ఇది స్టెఫినీ ఓకే ఉంది. ఓకేనా, మీకు ఇది వెహికల్ కూడా చూపిస్తామండి. మారుతి సుజుకి సియాజ్. ఓకేనా, వీడిఐ ప్లస్, ఇది ఎస్హెచ్విఎస్ వీడిఐ ప్లస్. ఇది మీకు ఐడియా కోసం చెప్తాను మీకు. ఓకేనా, ఓకే అండి. మీకు నెక్స్ట్ వచ్చేసి బానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు. బానెట్ మాత్రం ఒరిజినల్ ఉంది సార్. ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మీరు ఇది గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆప్రానా కూడా చెక్ చేసుకోవచ్చు. ఆప్రానా కూడా ఓకే ఉందండి, ఎక్కడ డ్యామేజ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చూసుకుంటారంటే కింద ఇక్కడ లీకేజ్ ఉందా, డ్యామేజ్ ఉందా, లేకపోతే ఆయిల్ ఉంటాయి కదా, అది కూడా చెక్ చేసుకోవాలి. ఆయిల్ లీకేజ్ ఉందా అది కూడా మీకు కనిపిస్తుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు సార్. ఎక్కడ డ్యామేజ్ అనేది ఇది కూడా కనిపిస్తుంది. మెయిన్ చూసుకోవచ్చు ఏంటంటే వెహికల్లో ఇట్లాంటి అన్నట్టు ఆప్రాన్ చూసుకోవాలి. నెక్స్ట్ పిల్లర్స్ వచ్చేసి ఇది సార్, ఇది మెయిన్ అన్నట్టు. ఇది కానీ మెయిన్ అన్నట్టు. మనిషికి కాలు ఎంత అవసరమో ఇవి కూడా రెండు వెహికల్స్కు సంబంధించి అంతే అవసరం ఉంటుంది సార్. మీకు ఇట్లా ఎవరు కూడా చెప్పారు, నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కారణం ఏంటంటే అటువంటి వెహికల్ తీసుకున్నాను కానీ చెప్పక ఊరుకుంది బెటర్ సార్. కొందరు తక్కువ బడ్జెట్లో కావాలంటున్నారు, కానీ తక్కువ బడ్జెట్లో సార్ మీరు మళ్ళీ రిపేర్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్. ప్రాబ్లం వల్ల అది ఒకటి ఉంటుంది. ఓకే సార్, అది నెక్స్ట్ మ్యాటర్. మీకు ఫస్ట్ అయితే ఇక్కడ షో పట్టి కూడా ఏది కానీ చేంజ్ కాలేదు సార్. షో పట్టి ఓకే ఉంది. నెక్స్ట్ మీకు చూపించాల్సింది ఏంటంటే ఆ హెడ్ లైట్ ఇండికేటర్ చూపిస్తుండండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి. షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ అన్ని వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కింద మాత్రం ఫోగ్ ల్యాంప్ పనిచేస్తలేదు. మీరు కొన్ని గమనించుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. దాన్ని నేను మీరు ఏది ఖచ్చితంగా చూసుకుంటారో ఫస్ట్ బేసిక్ అది చేసుకుని చెప్తాను నేను. ఇది కూడా చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఆ ఇండికేటర్ ఓకే ఉంది. నెక్స్ట్ కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు సార్. ఇది ఒకటే ఉన్నాయి, కింద రెండు రావట్లేదు. ఓకేనా, అట్లాగే సార్ మీరు మిర్రర్ సైడ్ చూసుకుంటే కూడా మిర్రర్ సైడ్ ఇండికేటర్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. మీకు డైరెక్ట్ దగ్గర తీసుకొచ్చి చూపిస్తున్నా, ఎందుకంటే దూరం నుంచి మీకు కనిపించకపోవచ్చు. నా ఉద్దేశం మీకు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తుంది చూడండి. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్స్ కానీ ఓకే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ కానీ ఫేడ్ కానీ ఏది లేదు. మీరు ఇది గమనించుకోవాలి. అంటే డ్యామేజ్ అనేది కూడా కొంతమంది చెప్పకపోవచ్చు, కానీ నేనైతే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఇండికేటర్ కానీ ఇక్కడ గ్లాసెస్ కానీ ఏది కానీ డ్యామేజ్ లేదు సార్. చిన్న చిన్న టచ్ అవుట్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సార్, ప్రతి వెహికల్కి ఉంటాయి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అది కామన్ అది. ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇటు సైడ్ చూపించలేదు కదా సార్, అప్పుడు ఇది చూపిస్తూ చూడండి. ఇంటీరియర్ సీట్స్ ఓకే ఉన్నాయి. సేమ్ ఇటు సైడ్ చూసుకున్నా కానీ సీట్స్ ఓకే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. కింది మ్యాటింగ్తో సహా క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాం మీకు. ఓకే అండి, మీకు గ్లాస్ చూపిస్తే చూడండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ బీజీ ఉంటుంది. మీకు ప్రతి గ్లాస్ అనేది డైరెక్ట్ చూపిస్తున్నా, ఎందుకంటే ఏమైనా చేంజ్ అనేది కొంచెం మందికి ఒక డౌట్ ఉంటుంది కాబట్టి మీకు డౌట్ అనేది నేను క్లియర్ ఇక్కడే చేసేస్తాను నేను. ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళచ్చు ఏముంటుందో అనుకోకుండా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇక్కడ గ్లాస్ మాత్రం ఏవి కానీ రీప్లేస్ కాలేదు సార్. రీప్లేస్ అయితే ఒకటి ఎప్పుడైనా కానీ కొన్ని గ్లాసెస్ ముంగటి అవుతాయి. అంటే కార్లో హీట్ వల్ల కావచ్చు, లేకపోతే కొంచెం చిన్న రాయి తల్లి కానీ ఖచ్చితంగా అవి రీప్లేస్ అనేది ఖచ్చితంగా అవుతాయి సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్స్ కూడా చూసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి ముంగటి మాత్రం ఒక 50-60% ఉంటాయి సార్. ఇది చూసుకోవాలి. కొంతమంది అడుగుతున్నారు ఇది ఎంఆర్ఎఫ్ టైర్స్ కూడా ఏం టైర్ అడుగుతున్నారు అని, అది కూడా చెప్తున్నాను. ఇది కూడా సేమ్ అంతా సార్. వెనక సైడ్ ఇది కూడా ఎంఆర్ఎఫ్ టైరే ఉంది. ఇది కూడా చెక్ చేసుకుంటే సేమ్ టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. టైర్స్ కూడా ఎంఆర్ఎఫ్ ఉన్నాయి. సేమ్ 4 టైర్లు సేమ్ ఉన్నాయి సార్, ఎంఆర్ఎఫ్ ఇవి. ఇది కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా 5 టైర్లు తీసుకున్నా కానీ మినిమం 50-60% ఉంటాయి సార్ ఇది. ఓకేనండి, ఇందాక చూపించిన వెహికల్ అండి మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్. ఇది నేను డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు లైటింగ్ ప్రాబ్లం కానీ ఏదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసుకోవచ్చు. మోడల్ వచ్చేసి 2016 ఉందండి. రీడింగ్ వచ్చేసి ఆల్రెడీ చూపించాను కూడా చెప్తున్నాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 77,000 మాత్రమే ఉంది సార్ ఇది రీడింగ్ వచ్చేసి. షోరూమ్ ట్రాక్ అంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఓకే సార్. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, టైర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,30,000 ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది సార్. మెయిన్ విషయం ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ మాత్రమే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.